వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే అట్లా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి మ్యామ్? ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లా జాయిన్ అవ్వాలంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయింది. ఓకే. 20 ఇయర్స్ ముందర అంటే నా గ్రాడ్యుయేట్ జస్ట్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు నేను ఏదైతే ఛానల్లో వర్క్ చేస్తున్నానో ఆ ఛానల్లోనే స్క్రోలింగ్ వచ్చిందనమాట, వాయిస్ ఓవర్ ట్రైనింగ్ ఇవ్వబడును అని. ఓకే. అది ఇక్కడ ఆంధ్ర మహిళా సభ ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ టైంలో అయితే ఏదో కోర్స్ ఉండే, మీరు చేసిరు, అట్లా అయిపోయింది. బట్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లలో కానీ యూనివర్సిటీస్లో ఇట్లాంటి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? అలా ఏం లేదు, దీనికంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మనం చేసేది తెలుగు న్యూస్ ఛానల్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా వచ్చి కొంచెం గ్రిప్ ఉండాలి, గ్రిప్ ఉండాలి, కరెక్ట్ గా ఉచ్చారణ అనేది బాగుండాలి. ఇప్పుడు నేను చేసే తెలుగు న్యూస్ ఛానల్ కదా, తెలుగు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలగాలి అన్నమాట. కరెక్ట్ అనేది గ్రామర్ మేబీ కొంచెం ఐడియా ఉండాలి, మనం ఎక్కడ ఆగాలి, ఫుల్ స్టాప్, కామా ఐడియా ఉండాలి, అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే. అది తెలిసి ఉంటే బాగుంటుంది. ఆ న్యూస్ కంటే ఒక ఫ్లో ఉంటుంది, వాయిస్ ఫ్లో అనేది ఉంటుంది. ఆ న్యూస్ ఫ్లో అనేది మనం అవగాహన చేసుకోగలగాలి. సాలిడ్ మ్యామ్. అసలు మీరు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే యువర్ లైక్ టీచర్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఆల్మోస్ట్ కదా మ్యామ్, మీరు చూడండి ఏముండదు అంటే ఆ ఫీల్డ్ లో పర్టికులర్లీ.